ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి శాతవాహన కళాశాల అడ్మినిస్ట్రేషన్ బ్లాక్తో పాటు కళాశాల భవనాలని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. జేసీబీలు ప్రొక్లైన్ సాయంతో మొత్తం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్తో పాటు అది కళాశాల భవనాలను కూడా కూల్చివేశారు. కూల్చివేసిన తర్వాత ఇక్కడ ఈ భూమి శ్రీ బోయపాటి శ్రీనివాస్ అప్పారావు గారికి చెందింది అంటూ ఇక్కడ ఒక బోర్డు పెట్టడం జరిగింది. గౌరవనీయులు సుప్రీంకోర్టు వారు 3/6/2025 అంటే మొన్న జూన్ 3వ తేదీన జారీ చేసినటువంటి ఆర్డర్ ప్రకారం మేము దీన్ని కూల్చేసి స్వాధీనం చేసుకున్నట్లుగా ఇక్కడ బోర్డు పెట్టారు. అంతేకాదు అతిక్రమించిన వారు శిక్షార్హులు అంటూ కూడా బోర్డు పెట్టారు. చూడొచ్చు, మొన్న ఒక వివాదం నడిచింది. శాతవాహన కళాశాల ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా నడుస్తుంది. ఎన్నో వేల మంది లక్షల మంది ఈ కళాశాలలో విద్యను అభ్యసించారు. అయితే మొన్న ఒక వారం రోజుల ముందు ఈ కళాశాల ప్రిన్సిపల్గా ఉన్నటువంటి వంకాయలపాటి శ్రీనివాసరావుని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అనుచరులు కిడ్నాప్ చేశారని పెద్ద వివాదం అయింది. ఈ నేపథ్యంలో వారం రోజులు గడవక ముందే ఈ భూమి తమదంటూ బోయపాటి శ్రీనివాస్ అప్పారావు చెందినటువంటి వాళ్ళు నిన్న రాత్రి దీన్నంతా కూల్చివేశారు. కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకోకుండా ఎక్కడా కూడా అర్ధరాత్రి ఈ భవనాలను అయితే కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఈ భవనాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. వెహికల్స్ అన్నిటి కూడా జేసీబీలని ప్రొక్లైన్ అన్నింటిని కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంటే కనుక, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే ఈ భూమి బోయపాటి శ్రీనివాస్ అప్పారావు చెందిద్దని ఆర్డర్ ఇస్తే కనుక ఆర్డర్ కాపీతో లీగల్గా ఈ భవనాలను కూల్చాల్సి ఉంటుంది. కానీ ఈ భవనాలను ఎక్కడా కూడా సమాచారం ఇవ్వకోకుండా రాత్రికి రాత్రి అంటే ఒక కబ్జా చేసే విధంగా రాత్రికి రాత్రే ఈ భవనాలను కూల్చేశారు. చూడొచ్చు, లోపల ఇంటి ఫర్నిచర్ ఉంది, లోపల అదేవిధంగా ఫైల్స్ ఉన్నాయి, బుక్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కళాశాలకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎక్కడికక్కడ లోపల ఉంచేసి ఈ భవనాలని రాత్రి కూల్చేయడం ఎందుకు కూల్చేశారని ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరోవైపు పోలీసులు కూడా దీనిపైన చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పటికీ ఇక్కడ ఈ భవనాలను అంటే ముందస్తు పోలీసు సమాచారం ఇవ్వకుండా కూల్చివేసినటువంటి ఇక్కడ వాళ్ళని కూడా ప్రస్తుతానికి పోలీసులు వాళ్ళ అదుపులో ఉంచుకున్నారు. వాహనాలు కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కనీసం అంటే సుప్రీంకోర్టు వాళ్ళు బోర్డు పెట్టిన విధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఈ భూమి తమకే చెందిందని వాళ్ళు బోర్డు పెట్టారు. కానీ ఆ బోర్డుకి అనుగుణంగా పోలీసుల్ని సంప్రదించి ఇలా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చిందని కూడా చెప్పి పూర్తి స్థాయిలో ఆర్డర్స్ని పోలీసులకు సబ్మిట్ చేస్తే లీగల్గా పోలీసుల సమక్షంలోనే పూర్తిగా ఈ భవనాలను కూల్చాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఆ విధంగా చేయకోకుండా వాళ్ళ సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందని కేవలం బోర్డు మాత్రం పెట్టి ఈ భవనాన్ని కూడా కూల్చివేసిన పరిస్థితి. ఎన్నో సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగినటువంటి భవనం ఇది. దాదాపు 5 ఎకరాల 15 సెంట్ల భూమి విజయవాడ నడిబొడ్డున ఉంది. దాదాపు 150 కోట్ల రూపాయల విలువ చేసే భూమి కావడంతో ఈ విధంగా చేశారన్న విమర్శలు వస్తున్నాయి. చూడొచ్చు, మొత్తం కళాశాలకు సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాలకు సంబంధించినటువంటి బుక్స్ కానీ లేకపోతే ఆ సంబంధించినటువంటి పేపర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అయినప్పటికీ ఈ భవనాన్ని కూల్చేశారు. ఇవన్నింటినీ కళాశాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి వాళ్ళకి సమాచారం ఇస్తే ఇవన్నీ తీసిన తర్వాత కూల్చివేసుకోవడం వేరు లెక్క. కానీ పోలీసులు సమాచారం లేదు, ఎవరికి సమాచారం లేకుండా భవనాన్ని అయితే కూల్చివేశారు. దీనిపైన ఇటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ఉన్నారు. ప్రశ్నగా ఏంటి ఈ భవనాన్ని ఎందుకు కూల్చేశారు అనుకుంటున్నారు? మీరేం డిమాండ్ చేస్తున్నారు? భవనాన్ని ఇష్టానుసారంగా కనీసం ముందస్తు చర్యలు చేపట్టకుండా, ముందస్తు సమాచారం లేకుండా భవనాన్ని కూల్చేయడాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈరోజు శాతవాహన కళాశాల పెద్ద చరిత్ర కలిగినటువంటి కళాశాల, అనేక మంది మేధావులకు తయారు చేసినటువంటి కళాశాల. ఈ కళాశాల ప్రారంభ దశలో ఇది ఒక్కళ్ళ ఆస్తి కాదు, 7 విద్యా సంస్థలని అనేక మంది దాతలు కలిపి కట్టినటువంటి కళాశాలలు ఇవన్నీ. కాబట్టి ఇట్లాంటి కళాశాలని ఇది మాదని సొంతం పేరుతో కూల్చివేయడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటిది. కూల్చివేసిన తర్వాత ఈరోజు మనం చూస్తున్నాము, అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల రికార్డ్స్, పుస్తకాలు, ఇతర పెద్ద రికార్డ్స్ కూడా అట్లాగే దాంతో కూల్చేయడం జరిగింది. అంటే విద్యార్థుల రికార్డ్స్ అనేటువంటిది వాళ్ళకి సర్టిఫికేట్స్, ఇతర అంశాలు కావచ్చు, ఇతర సర్టిఫికేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి కనీసం ముందస్తు స్టాఫ్ కూడా కనీసం పోలీసు సమాచారం ఇవ్వకుండా కూల్చేయడంతో ఆ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా పోయినటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని విజయవాడ నడిబొడ్డున్నటువంటి శాతవాహన కళాశాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈ కళాశాలని ప్రభుత్వ కళాశాలగానే నడపాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. ఈ వివాదాలన్నిటికీ తెరలేపాలని కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇంత జరుగుతున్నా కూడా పొద్దున్నే ఇదేం అర్ధరాత్రి జరిగిన ఘటన కాదు, ఇది పొద్దున్నే 8 గంటలకు జరిగినటువంటి ఘటన. పొద్దున్నే 8 గంటలకు జరిగినటువంటి ఘటన జరుగుతూ ఉంటే
కూల్చేదాకా పోలీసులకి సమాచారం లేదని చెప్తా ఉన్నారు. పోలీసులు పెద్ద టెక్నాలజీ వాడుతున్నారు, డ్రోన్ సిస్టమ్ వాడుతున్నారు, పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి కళాశాల పెద్ద స్థలాన్ని కూల్చేస్తూ ఉంటే మొత్తం కూలిపోయిన తర్వాత వచ్చి సినిమా చూసినట్టు ఈరోజు పోలీసు యంత్రాంగం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిలో అనేక అనుమానాలు కూడా పోలీసులు వ్యవహారంలో కూడా కనపడతా ఉన్నాయి. కాబట్టి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చారంటేనే దీనిలో ఏదో పెద్ద లోగుట్టు ఉందని కూడా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి వీటన్నిటికీ తెరదించేసి ప్రభుత్వం ఈ స్థలాన్ని కళాశాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కళాశాలగానే నడపాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. మీరేం చెప్తారంటే కళాశాల ఎన్నో సంవత్సరాలు ఇక్కడ నడుస్తుంది, కళాశాల భవనాలు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ఇంకా విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్లు డాక్యుమెంట్లు కూడా లోపలే ఉన్నాయి, మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఒక ఇద్దరు వచ్చేసరికి నా కళాశాల అంటే ఈ భూమిని 5 ఎకరాల 15 సెంట్ల భూమిని ఇది నా భూమి అని కొట్టుకుంటున్నారు. ఈ భూమి మీ ఇద్దరి భూమి అని ఎలా అవుతుంది? ఇది ఒక సొసైటీ ఫామ్ అయింది. ఈ సొసైటీలో అనేక మంది దాతలు వచ్చారు, అనేక మంది కలిసి ఇందులో పూలప్ ఆఫ్ ల్యాండింగు అదేవిధంగా చాలామంది ధనం ఇచ్చి ఇక్కడ కళాశాల నిర్మించారు. ఇప్పుడు వచ్చేసరికి లీగల్గా మేము ప్రొసీడ్ అవుతున్నాం అంటున్నారు. మరి లీగల్గానే మీరు ప్రొసీడ్ అయ్యింటే ఇక్కడ బోర్డ్స్ పెట్టుంటే బోర్డ్స్ అనేవి లీగల్గా అవుట్ సైడ్ ఉండాలి. అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి కోర్టు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, మీకు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఆ నోటీసుల్ని మీరు డిపార్ట్మెంట్కి ఇవ్వండి. ఎందుకంటే ఇవి కోర్టులో ఉన్నటువంటి ఇది వివాదాస్పద స్థితిలో ఉన్నటువంటి ఘటన కాబట్టి పోలీసులు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి ఘటనలు జరగకుండా ఇద్దరి మధ్య ఘర్షణలు జరగకుండా ఎటువంటి సమాచారం లేకుండా ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా మీరు ఆ నోటీసులు ఇచ్చి మీరు ఇక్కడ లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. ఎవరికి ఏమి తెలియకుండా అటుపక్కన పోలీస్ వ్యవస్థకి తెలియకుండా అదేవిధంగా ఇక్కడ అందరూ నిద్రపోతున్న సమయంలో కళ్ళు తెరిచే లోపలే మొత్తం కూడా ఇక్కడ బుల్రోజులు తీసుకొచ్చి నేలమట్టం చేసినటువంటి కళాశాలలు మొత్తం కూడా బిల్డింగ్లన్నీ కూడా నేలమట్టం చేశారు. ఇలాంటివి ఇల్లీగల్గా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉంది. ఎక్కడ కూడా ఏ ఒక్కరికి మేము అడుగుతున్నాం, ఎందుకంటే ఈ విద్యార్థుల పక్షాన లీగల్గా మీరు వెళ్ళారు కదా, ఒకరికే ఎలా అయితే ఈ భూములన్నిటివి అనేక మంది కలిసినటువంటి మొత్తం కూడా ప్రతి ఒక్కరికి పేదింటి విద్యార్థికి ఈరోజు విద్యను అందించే విధంగా ఈరోజు ఆనాడు ఎయిడెడ్ కళాశాలలుగా నిర్మించినటువంటి కళాశాలలో ఈరోజు ఒక విద్యార్థి ఒక బోర్డు మెంబర్కే సమాధానం ఒకరికే చెందుతుందని చెప్పి ఎలా చెప్తారు లీగల్గా? ఇది కూడా చాలామంది ఈరోజు లావింగ్ని కూడా లూటింగ్ చేసే పరిస్థితిలో కనిపిస్తుంది ఈ ప్రభుత్వం. ఇలాంటి స్థితిలో నడుస్తున్నది. మరీ ముఖ్యంగా అయితే పోలీసు వారు అయితే 8:30 గంటలకి మేము ఏఐఎస్ఎఫ్ నాయకులకి ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ బిల్డింగ్లంతా కూడా మొత్తం నేలమట్టం చేశారు. మరి ఒక బిల్డింగ్ ఉంది అక్కడ ల్యాబ్ ఏదైతే ల్యాబ్ ఉన్నాయో ఆ బిల్డింగ్ మాత్రమే మేము వచ్చేసరికి మేము వచ్చాం, పోలీసు వాళ్ళు వచ్చేసారు. అప్పుడు ఆపేసి అరే ఎవరు మీరు ఏంటని అప్పటి వరకు సైలెంట్గా చూస్తున్నటువంటి పోలీసు వారు మేము వచ్చిన వెంటనే ఆ బుల్డోజర్ వారిని దగ్గరికి పిలిచడం కానీ ట్రాక్టర్ల వాళ్ళని అదేవిధంగా ఇక్కడ కాంట్రాక్ట్ పనులకు వచ్చిన వాళ్ళని పిలిచి వాళ్ళని బెదిరించి వీళ్ళని సీజ్ చేయండి, వీళ్ళని సీజ్ ద షిప్ అనే విధంగా అదేవిధంగా వీళ్ళందరినీ కూడా స్టేషన్లకు పంపించండి, వీళ్ళపైన కేసులు ఫైల్ చేయాలని చెప్పి హడావిడి చేశారు. కానీ అప్పటి వరకు ఏం చేస్తున్నారు? విజయవాడ నగరంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజయవాడలోనే మన పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పి డ్రోన్ల సిస్టంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ డ్రోన్లు ఇక్కడ శాతవాహన కళాశాల పైన ఎందుకు ఎగరేయలేకపోయినారు? ఎందుకు ఇంత అవినీతి అక్రమాలకు దోచిపడుతున్నటువంటి వారిపైన నిఘా ఉంచలేకపోతున్నారు? ఇలాంటి సామాన్యులకు ఇక్కడ 100 రూపాయలకి నుంచి 300 రూపాయలకు కూలి పనులకు వచ్చినటువంటి వారిని ఈరోజు స్టేషన్లు తీసుకుపెట్టి వాళ్ళ కేసులపై బనాయించాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని విచారణగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎవరైతే ఈ బిల్డింగుల్ని కూల్చారో దానికి చోటు చేసుకున్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేయండి. ఈరోజు ఇలాంటి ఆస్తుల్ని ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, ఎయిడెడ్ కళాశాలల్లో ఒక సొసైటీలో రన్ అవుతున్నటువంటి ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విద్యార్థులకి ఉచిత విద్య అందే విధంగా ప్రతి ఒక్కరికి కూడా విద్య అందే విధంగా వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలన్నా చేరుకోవాలన్నా ఇలాంటి కళాశాలలు ఉండాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు కొన్ని ఏళ్ల తరబడి కలిగినటువంటి చరిత్ర ఇందులో చాలామంది విద్యావేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, చాలా ప్రొఫెషనల్ వింగ్స్లో కూడా ఈ కళాశాల నుంచి ఈ వేదికపై నుంచి చదువుకొని చాలామంది మంచి స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి కళాశాలను ఈరోజు నేలమట్ట చేయడం చాలా సిగ్గుచేటు. ఇలాంటి రాజకీయ నాయకులు చేటు చేసుకోండి, ఈ ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ కళాశాలని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి, విద్యార్థులకి మేలు చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తాం. ఇది ఓవరాల్గా ఇది పోలీసులు అంటే అంతకుముందు భవనాలు కూర్చే ముందు పోలీసులు ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు విద్యార్థి సంఘాల నాయకులు వీళ్ళంతా వచ్చిన తర్వాత పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి కూలీలని అదుపులో తీసుకుని మీరు ఎవరితో అనుమతితో కూల్చారు అని వాళ్ళని ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆ శాతవాహన కళాశాల కూల్చివేత అనేది వివాదం అవుతుంది. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ భూమిని కాజేయడానికి ఇదంతా ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV జవన్ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.